వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం నేర్చుకోబోయేది అప్లికేషన్ ఓరియంటెడ్ అనమాట. సో అవి మనం నేర్చుకుందాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ పాయింట్స్ -9 + 6i 11 - 4i ఇన్ ద ఆర్గాండ్ ప్లేన్. ఒక ఆర్గాండ్ ప్లేన్ అనేది ఉంది. ఆర్గాండ్ ప్లేన్ అంటే అర్థం ఏంటన్నా అంటే, మనం ఆర్గ్యుమెంట్ కాన్సెప్ట్ చూసాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద యాంగిల్. అంటే నేను ఒక కాంప్లెక్స్ ప్లేన్ మీకు చెప్పాను. కాంప్లెక్స్ ప్లేన్ అంటే ఏంటి అంటే, రియల్ యాక్సిస్ని ఇమాజినరీ యాక్సిస్ని రెండింటినీ కూడా ఆర్థోగోనల్లో మనం చూపించామనుకోండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆర్గాండ్ ప్లేన్. ఈ పర్టికులర్ ఆర్గాన్ ప్లేన్లో -9 + 6i అనేది ఒక పాయింట్ ఉంది. సపోజ్ -9 అంటే ఇక్కడ ఉంటుంది అనుకోండి, 6 + 6i ఇక్కడ ఉంది అనుకుందాం, i6. సో దిస్ ఈజ్ ద పాయింట్ -9, 6. సో -9 + i6. ఓకే, 11 - 4i ఏముంది ఇక్కడ, +11 కదా. సపోజ్ 11 ఇక్కడ ఉంది అనుకుందాం. -4i, సపోజ్ -4i ఇక్కడ ఉందనుకుందాం, i4. దిస్ ఈజ్ -i4. ఓకేనా. సో ఈ -i4 11 దగ్గర ఈ పాయింట్ ఇది, రైట్ నాన్న. దిస్ ఈజ్ 11, -4. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను జాయిన్ చేస్తే నాకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది కదా. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్. ఈ రెండు, సారీ, దిస్ ఈజ్ నాట్ ద పాయింట్. ఎస్ ఆర్ నో, దిస్ ఈజ్ నాట్ ద పాయింట్. వెరీ సారీ, హియర్ దిస్ ఈజ్ ద పాయింట్ కదా. సో దిస్ ఈజ్ ద పాయింట్. ఆల్ రైట్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనం జాయిన్ చేసినటువంటి స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ స్ట్రైట్ లైన్స్లో మీరు నేర్చుకునే ఉంటారు 1bలో. ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ y - y1 = m × x - x1. ఎస్ ఓ నో. సో వేర్ m ఈజ్ నథింగ్ బట్ ద స్లోప్. అవునా కదంటే, ఈ రెండు పాయింట్స్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్, స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్ ఓ నో. సో ఇది ఒక ఆర్గాన్ ప్లేన్లో జరుగుతుంది. అంటే రియల్ ప్లేన్ అని ఇమాజినరీ ప్లేన్ అని, ఇమాజినరీ ప్లేన్ ఇన్ ద సెన్స్ రియల్ ప్లేన్ని ఇమాజినరీ ప్లేన్ని కంబైన్ చేస్తే మనకి కాంప్లెక్స్ ప్లేన్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్గాన్ ప్లేన్ అని చెప్తాం. ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మీకు అర్థమై ఉంటుంది, ఆర్గాన్ ప్లేన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ప్లేన్. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేసేటటువంటి కోఆర్డినేట్ యాక్సిస్ అనమాట. ఎనీవే, సీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. సో వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్. సో గివెన్ పాయింట్స్ ఆర్ లెట్ us సపోజ్ ఏ అనుకుందాం. A is -9, given points are -9 + 6i అనుకుందాం. ఆర్ ఎల్స్ Z1 అనుకోండి, మీరు మీ ఇష్టం. కాంప్లెక్స్ ప్లేన్ కాబట్టి, కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి. Z2 వచ్చేసి 11, -4i. సో ఇంప్లై Z1 అంటే ఏంటి అంటే -9, 6. Z2 అంటే 11, -4. ఓకేనా. ఇవి రెండు. సో ఇప్పుడు మనకేం కావాలి అంటే, ఈ రెండు పాయింట్స్ ద్వారా ఏర్పడినటువంటి స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి కదా. సో ఆల్రెడీ వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్? ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఫార్ములా ఇస్ y - y1 = m × x - x1 కదా. ఆల్ రైట్. సో వాట్ ఈస్ m నానా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m? y2 - y1 / x2 - x1, రైట్. ఓకే. సో ఇక్కడ చూడండి, లెట్ సపోజ్ దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2 కదా. సో మనకేమొస్తుందన్న, y2 వాల్యూ ఈజ్ -4. సో -4 - y1 వాల్యూ ఈజ్ 6 హోల్ డివైడెడ్ బై x2 వాల్యూ ఈజ్ 11 - x1 వాల్యూ ఈజ్ -9. సో -10 divided by minus into minus is plus, 11 + 9 is 20. So 10 1s 10, 10 2s 20. I am getting -1/2. So slope value ఎంత -1/2. ఇప్పుడు మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వల్స్ టు y minus, what is the value of y1 అన్న 6 equals to m వాల్యూ ఎంత -1/2 into x minus x1 వాల్యూ ఎంత, x1 వాల్యూ ఈజ్ -9. సో y - 6 = -1/2 into x + 9 కదా. సో 2 ఇట్ వచ్చేస్తే 2 × y - 6 = -1 into x + 9. ఎస్ అవును. సో 2y - 12 = -x - 9. -x ఇటు తీసుకొస్తే x
plus 2y minus 12 minus 9 into తీసుకొస్తే plus 9 which is equals to 0. Finally, I will be getting x plus 2y minus 12 plus 9 is minus 3 equal to 0. Yes or no? So this is the equation of the straight line joining the points in this organoid plane, right? Very, very important question. Please note this. Let's see the next one. Okay, let's see the next question, Anna. Same model. All right. So the question here is find the equation of straight line joining the points minus 4 plus 3a, 2 minus 3 in the organoid plane. Okay. So మనకు మెథడ్ అర్థమైపోయింది కదా, ఎలా చేయాలో చూద్దాం. ఇది దిస్ హియర్ గివెన్ పాయింట్స్, గివెన్ z1 ఈక్వల్స్ టు మైనస్ 4 ప్లస్ 3i కదా. దీని నుంచి ఆర్డర్డ్ పెయిర్ ఫార్మాట్లో ఎలా రాస్తామంటే minus 4, 3. అండ్ వాట్ ఈస్ ద z2 నానా? z2 ఈజ్ 2 minus 3i which is nothing but z2 equals to 2, minus 3. All right, okay. సో ఈ రెండు z1 z2 అవునా కదా. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ ద్వారా నాకేం కావాలి? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కావాలి. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్, ఎప్పుడైనా మీరు ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఆ ఫార్ములాని మెన్షన్ చేసి తీరాలి. సో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ y minus y1 ఈక్వల్స్ టు m into x minus x1. ఎస్ అవును. ఓకే. సో ఇందులో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m నానా? m ఈక్వల్స్ టు y2 minus y1 by x2 minus x1. మీకు తెలిసిందే ఇది. ఇందులో ఇప్పుడు x1 y1 ఏంటి, x2 y2 ఏంటంటే సి ఫ్రెండ్స్. సో హియర్ దిస్ ఈస్ x1 y1, దిస్ ఈస్ x2 y2 కదా. ఆల్ రైట్. సో సి ఫ్రెండ్స్, y2 minus y1 అంటే minus 3 minus what is y1? It's 3 divided by x2 minus x1. So 2 minus x1 ఎంత? It's minus 4 కదా. 3 minus 3 is minus 6. Minus into minus is plus. 2 plus 4 is 6 again. So 6 cancel 1 time పోతుంది. సో minus 1 is the slope. స్లోప్ minus 1 అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఎంత? ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు y minus what is y1 నానా? It's 3 right. So 3 equals to m value is minus 1. So minus 1 into x minus x1, that's nothing but minus 4. So y minus 3 equals to minus 1 into minus is plus x plus 4. So y minus 3 which is equals to minus x plus into minus is minus 1 into 4 is 4. So అన్ని టర్మ్స్ ఇటు తీసుకొస్తే minus x కాస్త plus x అవుతుంది, plus y minus 3 minus 4 కాస్త plus 4 అవుతుంది, which is equals to 0. So x plus y minus 3 plus 4 is 1 plus 1. So this is the equation of the straight line joining the points minus 4 plus 3a, 2 minus 3a in the organoid plane. Adhamayinda? Same procedure. Please note this. Let us see the next one. Okay, friends, look at the next one. Show that the points in the organoid diagram represented by the complex numbers 2 plus 2i, minus 2 minus 2i, minus 2 root 3 plus 2 root 3i are the vertices of an equilateral triangle అంటున్నాడు కదా. జనరల్గా ఈ మూడు కాంప్లెక్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడిటి ద్వారా ఒక ట్రయాంగిల్ గీసినప్పుడు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చిందనేది ప్రూవ్ చేయమంటున్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ 3 sides విల్ బీ ఈక్వల్ అండ్ ఆల్ 3 angles ఆర్ ఈక్వల్. ఇక్కడ మనకి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సైడ్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 3 sidesని మనం ఫైండ్ అవుట్ చేసి 3 sides యొక్క లెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ 3 ఈక్వల్గా ఉంటే ఆ 3 points కూడా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని రిప్రజెంట్ చేస్తున్నాయని మనం చెప్పొచ్చు. అవునా కదా. సరే. So see friends, so given, let us suppose z1 2 plus 2i kada. Okay, so దీని ఎలా రాస్తాం నానా? z1 equal to 2, 2 yes or no. తర్వాత z2 అనేది minus 2 minus 2i which represents z2 equals to ordered pair లో minus 2, minus 2. z3 అంటే this is minus 2 root 3 plus 2 root 3i. I can write it as z3 equals to minus 2 root 3, 2 root 3. Yes or no? So these are the 3 vertices. అవునా కదా. ఎగ్జాక్ట్లీ. అయితే సో వీటి ద్వారా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందనేది మనం చెప్పాలి. సో లెట్స్ ఫైండ్. సో z1 z2 యొక్క డిస్టెన్స్ కనుక్కుందాం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఫార్ములానే వాడాలి. ఎస్ ఓ నో. కాబట్టి చూడండి, z1 distance from z1 to z2. సో ఎంత అంటే సి ఫ్రెండ్స్, రూట్ ఓవర్ this one minus this one, x1 minus x2 whole square plus y1 minus y2 whole square కదా. కాబట్టి
2 మైనస్ కావాలంటే మీరు డిస్టెన్స్ ఫార్ములాని మెన్షన్ చేయండి ప్లస్ 2 minus of minus 2 whole square. What I will be getting root of 2 plus 2 whole square. I will be getting once again 2 plus 2 whole square. This is equals to root of 4 square plus 4 square. I will be getting 16 plus 16. That's nothing but root 32. Allowance. Yes or no? దీన్ని సింపుల్గా మనం 4 root 2 అని కూడా రాయొచ్చు. ఎందుకని 16 2 32 కదా, 16కి root 4 కదా. ఎగ్జాక్ట్లీ. తర్వాత distance from Z2 to Z3 ఇది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏమొస్తుందన్నా రూట్ ఓవర్ -2 minus of -2 root 3 whole square ప్లస్ -2 minus 2 root 3 whole square. అదే కదా, ఇది మైనస్ ఇది హోల్ స్క్వేర్, రైట్. సో రూట్ ఓవర్ ఐ విల్ బి గెటింగ్ -2 plus 2 root 3 whole square ప్లస్ -2 minus 2 root 3 whole square. చేసాను. సో దీన్ని కొంచెం మనం సాల్వ్ చేయాలంటే రూట్ ఆఫ్ సి ఫ్రెండ్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ అంటే 4 -2ab -2 2 4 2 8 root 3 ప్లస్ 2 root 3 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఈజ్ 4 root 3కి స్క్వేర్ చేస్తే 3 4 3 is 12 కదా. ఎగ్జాక్ట్లీ. తర్వాత ప్లస్ -2 హోల్ స్క్వేర్ ఈజ్ 4. ఇక్కడ ఇది ఏ ప్లేస్లో ఇది ఉంది, బి ప్లేస్లో 2 root 3 ఉంది, మధ్యలో మైనస్ ఉంది. సో -2ab మైనస్ ఏ ప్లేస్లో -2 ఉంది కదా. ఆల్ రైట్. సో ఏ ప్లేస్లో -b ఉంది కాబట్టి 2 into -2 into 2 root 3 2 2s 4 2s 4 2s 8. సో 8 root 3 అయితే చూడండి 2 into -2 into 2 root 3 కదా, ఎందుకంటే ఏ ప్లేస్లో -2 ఉంది, బి ప్లేస్లో 2 root 3 ఉంది. 2 2s 4 4 2s 8 ఎస్ అను 8 root 3. కాకపోతే ఇక్కడ -8 root 3 వస్తుంది. 2a స్క్వేర్ -2ab కదా, 2ab వాల్యూ -8 root 3 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అవుతుంది. అర్థమైందా? దట్ ఈస్ ద థింగ్ అనమాట. ప్లస్ బీ స్క్వేర్ ఎంత 4 3 is 12. ఎస్ అను. ఆల్ రైట్. సో బీ కేర్ఫుల్ హియర్ వైల్ యూ ఆర్ డూయింగ్ a plus b whole square ఫార్మాట్. ఓకే. సో ఇక్కడ మనకి -8 root 3 ప్లస్ 8 root 3 క్యాన్సిల్ అవుతుంది. సో రూట్ ఆఫ్ 12 plus 12 is 24, 4 plus 4 is 8, 24 plus 8 is 32, root 32, that is nothing but once again 4 root 2. సో Z1 to Z2 డిస్టెన్స్ ఎంత ఉందో Z2 to Z3 డిస్టెన్స్ కూడా అంతే ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, Z3 నుంచి Z1 డిస్టెన్స్ కూడా మనం చెక్ చేయాలి. ఎస్ ఓను. అంటే సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ప్లేన్లో ఒక ట్రయాంగిల్ ఉందనుకుందాం. దిస్ ఈజ్ Z1, లెట్ సపోజ్ దిస్ ఈజ్ Z2, దిస్ ఈజ్ Z3. మనం ఏం చెక్ చేసాం, Z1 to Z2 చెక్ చేసాం, Z2 to Z3 చెక్ చేసాం. ఇప్పుడు Z1 to Z3 చెక్ చేయాలి. సో ఈ మూడు డిస్టెన్స్ ఇది కూడా మనకి రూట్ 32 వచ్చింది అనుకోండి, ఆన్సర్ అదే అవుతా. దీస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పచ్చు. సో సి ఫ్రెండ్స్, డిస్టెన్స్ ఫ్రమ్ Z1 to Z3 రైట్ అనుకుంటే, సో రూట్ ఓవర్ వాట్ ఈజ్ Z1 అన్న 2 minus 2 root 3 whole square plus 2 minus 2 root 3 whole square kada. All right. So what I will be getting, root over minus into minus is plus 2 plus 2 root 3 whole square plus 2 minus 2 root 3 whole square kada. So root over 2 plus 2 root 3 whole square అంటే 2 square is 4, 2 2s 4 2s 8 root 3 plus 2 root 3 whole square అంటే 4 3 is 12 కదా. 2 square is 4 root 3కి root 3 క్యాన్సిల్ అవుతుంది, 4 3 is 12. ఇది 4 minus 8 root 3 వస్తుంది, ఇందాక మనం చూసాం, ప్లస్ 12 వస్తుంది. సో 8 root 3 minus 8 root 3 plus 8 root 3 gets cancelled. Finally I will be getting root 32. సో ఎందుకంటే 4 plus 12 is 16, 4 plus 12 is 16, 16 plus 16 is 32, root 32 which is equals to 4 root 2. అంతేనా? సో చూడండి, ఇది 4 root 2, దిస్ ఈజ్ 4 root 2, దిస్ ఈజ్ ఆల్సో 4 root 2 and that is also 4 root 2. Hence these three are the vertices of all sides are equal. So distances all are equal. కింద రాయాలి మీరు సెంటెన్స్. Hence the distances from Z1 to Z2, Z2 to Z3 and Z3 to Z1 all three are equal. Hence it represents an equilateral triangle. Hence the three vertices are of an equilateral triangle. అర్థమైందా?
సో దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్ కూడా. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. Okay, friends, look at this question. Show that the points in the Argand diagram represented by the complex numbers 1 plus 3i, 4 minus 3i, 5 minus 5i are collinear అంటున్నాడు. ఈ 3 పాయింట్స్ కొలీనియర్గా ఉన్నాయి ఆర్గాన్ ప్లేన్లో అని చూపించమంటున్నాడు. సరే, కొలీనియర్ అంటే ఏంటి? 3 పాయింట్స్, if 3 points lie in a straight line, these 3 are collinear, అంతే కదా. సపోజ్ ఈ పాయింట్ని P అనుకుందాం, Q అనుకుందాం, R అనుకుందాం, లేదా Z1, Z2, Z3 ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. సో PQR అనుకున్నప్పుడు సపోజ్ లెట్ P ఈక్వల్స్ టు 1 ప్లస్ 3i అనుకుందాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? P ఈక్వల్స్ టు 1, 3, దట్స్ ఆల్ కదా. Q ఈక్వల్స్ టు 4 మైనస్ 3 అనుకున్నప్పుడు Q ఈక్వల్స్ టు ఆర్డర్డ్ పేర్లు ఏం చెప్పచ్చు? 4, మైనస్ 3. R ఈక్వల్స్ టు 5 మైనస్ 5i అన్నప్పుడు R ప్లస్ ఏం పెట్టచ్చు నాన్న? 5, మైనస్ 5. ఎస్ ఓ నో? ఆర్ ఎల్స్ అంతే. సో దీస్ 3 అప్పుడు కొలీనియర్ అని చూపించాలి అంటే 3 ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నాయని చెప్పాలి అంటే ఒకటే కండిషన్ ఏంటంటే స్లోప్ ఆఫ్ PQ షుడ్ బి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ QR, దెన్ ఓన్లీ దే ఆర్ కొలీనియర్. PQ స్లోప్ ఎంత ఉందో QR స్లోప్ కూడా అంతే ఉండాలి. అప్పుడే కదా రెండు ఒక స్ట్రైట్ లైన్లో ఉంటాయి. అంటే 3 పాయింట్స్ ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నాయని చెప్తాం. స్ట్రైట్ లైన్స్లో మీరు నేర్చుకునే ఉంటారు. సో స్లోప్ ఆఫ్ PQ ఎంత నాన్న? PQ స్లోప్ ఎంత? లెట్ us సపోజ్ ఇది x1 y1, సపోజ్ ఇది x2 y2 అనుకోండి. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో -6 డివైడెడ్ బై 3, ఇట్స్ -2. స్లోప్ ఆఫ్ PQ వచ్చేసి -2 వచ్చింది. ఇప్పుడు మనం స్లోప్ ఆఫ్ QR చూద్దాం. స్లోప్ ఆఫ్ QR అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని x1 y1, దీన్ని x2 y2 అనుకోండి. స్లోప్ ఆఫ్ QR ఎంత అవుతుంది? y2 మైనస్ y1 బై అంటే y2 5 మైనస్ 5 మైనస్ ఆఫ్ -3 డివైడెడ్ బై 5 మైనస్ 4, అంతేనా? సో ఇప్పుడు మనకి ఏమొస్తుందన్న? -5 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ +3 డివైడెడ్ బై 5 మైనస్ 4 ఈజ్ 1, ఇట్స్ -2 బై 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -2. సో స్లోప్ ఆఫ్ PQ ఎంతో స్లోప్ ఆఫ్ QR కూడా అంతే, అవునా కదా. ఇది మీరు ఎలా తీసుకోవాలంటే నాన్న, ఇప్పుడు PQ తీసుకుంటున్నారు అనుకోండి, PQని తీసుకుంటున్నప్పుడు Pని x1 y1, Qని x2 y2 అనుకోండి. QR చెక్ చేస్తున్నారు అనుకోండి, Qని x1 y1, Rని x2 y2 అనుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది, అర్థమైందా. సో స్లోప్ ఆఫ్ PQ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ QR. స్లోప్ ఆఫ్ PQ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ QR. కాబట్టి హెన్స్ PQR ఆర్ కొలీనియర్. అర్థమైందా? ఇలా చెప్పచ్చు. గాట్ ఇట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 7 + 7i, 7 - 7i ఇన్ ద ఆర్గన్ ప్లేన్ అంటున్నాడు. సో ఓకే చూద్దాం ఏమంటున్నాడు అంటే, ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తున్నటువంటి ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఆ లైన్ సెగ్మెంట్ని పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేసేటటువంటి ఆ పర్టికులర్ స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క ఈక్వేషన్ కావాలి. అదే కదా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఆ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎవరిని కట్ చేస్తుందట? ఈ 2 పాయింట్స్ ద్వారా ఏర్పడుతున్నటువంటి లైన్ సెగ్మెంట్ని పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తున్నటువంటి ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం గ్రాఫికల్గా అనాలిసిస్ చేద్దాం. సో చూడండి, సో 7 + 7i కదా, 7 ఇది 7i ఇది, సో దిస్ ఈజ్ 7, దిస్ ఈజ్ 7i, ఇది -7i కదా. సో 7 + 7i అంటే పాయింట్ ఇదే కదా నాన్న, 7, 7, ఇది 7, -7 అవునా కదా. సో గివెన్ పాయింట్స్ ఏంటి? ఖచ్చితంగా గ్రాఫ్ గీయాలి మీరు ఎగ్జామ్లో. సో గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్. సపోజ్ ఇది Z1 అనుకుందాం, ఇది Z2 అనుకుందాం. గివెన్ పాయింట్ Z1 ఈక్వల్స్ టు 7 + 7i, విచ్ ఈజ్ నథింగ్ బట్ Z1 ఈక్వల్ టు 7, 7. Z2 ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్ 7 - 7i, Z2 ఈక్వల్ టు 7, -7. ఓకేనా?
సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ద్వారా ఒక లైన్ ఈ రెండిటి ద్వారా ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, అంటే లైన్ అనేది ఇట్లా వెళ్తుంది, అవునా కదా? దిస్ ఇస్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 7,7 అండ్ 7,-7. ఈ లైన్ సెగ్మెంట్ని చూడండి, ఈ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఎంత? ద మిడ్ పాయింట్ ఈజ్, మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటన్నా, x1 + x2/2 y1, y1 + y2/2. సో ఇక్కడ x1 y1 ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2/2. మిడ్ పాయింట్ ఫార్ములా రాసి బాక్స్లో పెట్టండి. తర్వాత x1 + x2/2 కదా, అంటే 7 + 7/2, 7 + -7/2. సో -7 + 7 gets cancelled. ఏమొస్తుంది? 14/2 అంటే 7, 0/2 అంటే 0. సో మిడ్ పాయింట్ ఈ 7, 0. సో దిస్ ఈజ్ 7, దిస్ ఈజ్ 0. y యాక్సిస్ పరంగా ఇది 0, x యాక్సిస్ పరంగా ఇది 7 కదా. సో 7, 0 ఈజ్ దిస్ పాయింట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 7 యూనిట్స్ ఉంది డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 7 యూనిట్స్ డిస్టెన్స్ ఉంది, అంటే ఇది మిడ్ పాయింటే కదా. ఎస్ ఆర్ నో? సో దీని యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏంటప్పుడు ఎక్స్ యాక్సిస్ గుండానే పాస్ అవ్వాలి కదా. ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ పాసెస్ త్రూ ద ఎక్స్ యాక్సిస్. ఎస్ ఆర్ నో? అలాంటప్పుడు దిస్ పాయింట్ లైస్ ఇన్ ఎక్స్ యాక్సిస్. సో మిడ్ పాయింట్ లైస్ ఇన్ ఎక్స్ యాక్సిస్. మిడ్ పాయింట్ లైస్ ఇన్ ఎక్స్ యాక్సిస్. అండ్ దస్ మనం ఏం చెప్పచ్చు అప్పుడు? ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎవరు? ఈ లైన్ సెగ్మెంట్ని పర్పెండిక్యులర్గా కట్ చేస్తున్నది ఎక్స్ యాక్సిసే కదా. దస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ which bisects the line segment, లైన్ సెగ్మెంట్ బైసెక్ట్ చేసేటువంటి ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎవరు? ఈజ్ ఎక్స్ యాక్సిస్ ఇట్ సెల్ఫ్. ఎక్స్ యాక్సిసే కదా కట్ చేసింది. ఈక్వేషన్ ఆఫ్, మనకేం కావాలి? ఆ పర్పెండిక్యులర్ బైసెక్టర్కి ఈక్వేషన్ కావాలి. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్? y = 0. హెన్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్, హెన్స్ ద ఈక్వేషన్ ఈజ్ y = 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇదే కదా y = 0 అంటే, అవునా కదా? దిస్ ఇస్ y = 0. ఇది x = 7 ఈ లైన్, అంటే x = 7 అనే లైన్ని పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేసేది. పర్పెండిక్యులర్ బైసెక్ట్ అప్పుడు మిడ్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. ఎసోను y = 0. అర్థమైందా? ఈ విధంగా గ్రాఫికల్ అనాలిసిస్ ద్వారా చూపించాలన్నమాట. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే నానా, ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై.